అత్తమ్మ దగ్గరికి పో, ఈ అమ్మ దగ్గరికి పో, అన్ని అమ్మ కాడికి పో, ప్రార్థన మాత్రం చేయబడదు. శోధన వచ్చిందని నువ్వేం చేయాలి? ఏం చేయాలా? ప్రార్థన చేసిన వాడే ధన్యుడు. శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేసిన వాడు ధన్యుడు. ప్రార్థన చేయకుండా ఈదులు తిరిగేవాడు వాడు శోధనకి ఏం చేసేది లేదు. అదే శోధన రాగానే ప్రార్థన చేసేవాడికి ఏమొచ్చింది? ధన్యత వచ్చింది, కృప వచ్చింది, జీవం గల దేవుడు ఆయన ఇంకా ఉంటాడు. సమస్య ఆ గృహానికి దరిదాపులు కూడా రానే రావు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి వాక్యం మన హృదయంలో నాటింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి మళ్ళా చూస్తున్నాను ప్రకటనలో. రేపు ఆదివారం లాస్ట్ ఆదివారం. ఏ ఆదివారం? లాస్ట్ ఆదివారం. రేపు నుండి ఉపవాస ప్రాంతాలు చేయి. ఇంట్లో రోజుకో పూటను ఉపవాసం ఉన్నట్టు ఉండేవారు. పూట ఉండగలిగిన వాళ్ళు ఉన్నారా? రోజు ఉండకపోతే పూట ఉంటారా? పూట ఉండగలమన్నా చేతులు అర్థం పనులుగా మీరు దేవునికి మహిమగలుగును గాక. అసలు పూట ఏమో రోజు ఉంటాం అంటలేదు. పూట ఉండగానే చేతులు అందరికి ఇచ్చారు. మీరు స్వార్థంగా అన్నారు. రోజు ఉంటాం అనేవాళ్ళు ఎంత ఏందో ఏందో భయం వేస్తుంది. అమ్మో ఏడవ దేశాలు అన్నట్టు తెస్తున్నారు. నువ్వు ఒక్కళ్ళు ఎక్కితే చూస్తున్నావు, లేకపోతే చూస్తున్నావు. ఎంతట్లా అంటే నువ్వు ఎదగడానికి కూడా పక్కన ఎదిగానని చెయ్యొస్తే ఎదుగుతావా? అమ్మో ఎంతో స్వార్థం. మీరెప్పుడు ఎదుగుతావు బాబు? రేపు పడవలో దిగామంటేనే దిగుతారేమో మీరు. దేవుడు పిలిచాడంటే దిగవా? మా అల్లులారా ఇప్పుడు కన్నా బాగా దేవుడు విశ్వసించండి. విశ్వాస యాత్ర మనము జయించును కూడా. ఆమె ఇప్పుడు నుండి కంపల్సరీ ఉపవాసం ఒప్పుక. పొద్దున కూడా మధ్యాహ్నం సాయంత్రం లేదనుకో పగల పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు పనులు చేయాలి. పనులు చేయాలంటే నాకు మరి కానా కంపల్సరీ. కానా లేకపోతే పని చేయలేదు. పట్టాటోళ్ళు పగల పనులకి వెళ్ళే వాళ్ళు పొద్దున పూట టిఫిన్ తింటారు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం మాట. సాయంత్రం ఉపవాసం ఉంటారు. నైట్ సంఘంలో పగల పనులకి వెళ్ళే వాళ్ళు పగలకి భోజనం చేయండి. పనులకి వెళ్ళేవాళ్ళు ఉండలేమన్నవాళ్ళు పనులకి వెళ్ళేవాళ్ళు కంపల్సరీ అన్నం తినాలి, ఉండలేదు. సాయంత్రం కంపల్సరీగా ఉపవాసం. పగలు లేని వాళ్ళు సాయంత్రం అనేది బాగా జ్ఞాపకం చేసుకోండి. రేపు వారం అటు వచ్చే వారం 2 వారాలు ఉపవాస ప్రార్థన దీక్ష మొదలైంది. ఇక నెల సంవత్సరం ఇది మొదలుకొని మీరు ఎదగాలి. సంఘం ఎదుగుదలలోకి రావాలి. సంఘం పేరు, మీ పేరు దేవుని జీవ గ్రంథంలో లిఖించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.